హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి అది దేని గురించి అంటే, మరి ఇది ఆర్ఆర్బీలో మరి సెక్షన్ కంట్రోలర్ అనే పోస్ట్ రిలీజ్ అయింది అన్నమాట. నోటిఫికేషన్ ఇది. మరి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోతో అందిస్తాను మిత్రులారా. ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోద్దాం. చూడండి, ఇది నోటిఫికేషన్ పేజ్ ఎలా ఉంటుంది. మరి ముందుగా మనం డేట్స్ అనేది చూద్దాం. ముందుగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి 2 days మాత్రమే అయ్యింది. కాబట్టి మనకి ఎప్పటిదాకా టైం ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉందంటే, మనకి 15 స్టార్ట్ అయింది. 15 నుంచి దాదాపుగా నెల రోజుల సమయం మనకి ఇవ్వడం జరిగింది. అది అక్టోబర్ 14 వరకు. కాబట్టి నెల రోజులు సమయం ఉంది కాబట్టి కంగారు పడకుండా చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీకు పేమెంట్ కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 16 దాకా టైం ఉందన్నమాట. అప్లికేషన్ క్లోజ్ అయిన 2 days వరకు కూడా మీకు పేమెంట్కి ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మీ అప్లికేషన్ కరెక్షన్స్ వస్తే దానికి కూడా మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారు గమనించండి. మరి మీకు అది 17/10/2025 నుంచి 26/10/2025 దాకా కూడా మీకు అవకాశం ఉంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు, మంచిగా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా. మరి ఇంకా మిగిలిన సమాచారం చూద్దాం. మనం ముందుగా అసలు దానికి ఇనిషియల్ పే ఎంత అనేది మీకు చూపిస్తాను. చూడండి, పోస్ట్ పేరు సెక్షన్ కంట్రోలర్. అలాగే మీకు దాదాపుగా స్టార్టింగ్ పే అనేది 35,000 పైచిలుకు ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 20 నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా దీనికి పోస్ట్ వచ్చేసి 368 వేకెన్సీస్ అన్నమాట. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మరి మంచి నోటిఫికేషన్ ఇది, మిస్ కావద్దు. మరింత సమాచారం చూపిస్తాను. చూడండి, అలాగే దీనికి ఎంత ఫీజు పే చేయాలి, మరి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, దాని తర్వాత ఎలా అప్లై చేయాలి అనేది పూర్తి సమాచారం చూపిస్తాను. ముందుగా చూడండి, ఏజ్ వచ్చేసి ముందుగా 20 to 33 years అనేది ఓన్లీ ఓసీ వారికి మాత్రమే. తర్వాత మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆ ఎగ్జామ్షన్ ఎంత అన్నది కూడా మీకు చూపిస్తాను. చూడండి, 33 years అనేది ఓసీ వారికి. అలాగే ఓబీసీ వారికి +3 years అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు 36 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +5 years అంటే మీకు 38 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డిజబిలిటీ వారికి అయితే ఆయా క్యాస్ట్ల వారీగా 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజ్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. మంచిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎగ్జామ్ అనేది ఫీజుకి పే చేయాల్సి ఉంటుంది, ఫీజు అనేది. కాబట్టి ఓసీ, బీసీ వారికి 500 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్ వారికి 250 రూపాయలు. కాకపోతే చూడండి, మీకు చూపిస్తున్నాను, మనకి ఈ ఫీజు అనేది రిఫండ్ వస్తుందన్నమాట. కాబట్టి మీకు మంచి అవకాశం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్కి అయితే మీరు కట్టిన ఫీజు దాదాపుగా మరి ఓసీ, బీసీ వారికి అయితే ఓన్లీ 100 రూపీస్ కట్ చేసుకొని 400 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్కి 250 రూపీస్ ఫీజు. అది కూడా మీకు ఎగ్జామ్ అటెండ్ అయితే, అపియరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవుతే మీకు దాదాపుగా ఫుల్ అమౌంట్ అనేది కూడా మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేయాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏ బ్యాంకు, ఆ బ్యాంక్ హోల్డర్ పేరెంట్ అనేది మళ్ళీ చూపిస్తాను. చూడండి, క్లియర్గా ఇవ్వడం జరిగింది అక్కడ. వాడు ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ మెన్షన్ the bank details, name of the bank, name of the account holder, account number and IFSC code for receiving the refundable portion of their examination fees. కాబట్టి దాని గురించి సమాచారం అన్నమాట. కాబట్టి మీరు బ్యాంక్ ఎవరు ఇచ్చినా పర్లేదు, మీదే వాళ్ళ రూల్ ఏం లేదు. యాక్టివ్ ఉండే బ్యాంక్ ఇవ్వాలి. మరి లో బ్యాలెన్స్ అలా డిజబుల్డ్ అకౌంట్ ఇవ్వద్దు. మరి మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిన తర్వాత మరి మిత్రులారా, అలాగే మనం చూడండి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎలా ఉండబోతుందంటే మీకు టోటల్గా 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ ఉండబోతుంది. మీకు టోటల్గా 100 questions రాబోతున్నాయి. అన్ని ఎగ్జామ్స్ ఉన్నట్టు దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి దాని తగ్గ రీతిగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎగ్జామ్ మోడల్ చూపిస్తాను. చూడండి, మీకు స్క్రీన్ మీద ఎలా లాజిక్, క్యాబిలిటీ, అలాగే మెంటల్ రీజనింగ్, ఇలా మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయన్నమాట. మెయిన్ ఆ చాప్టర్స్లోంచే సబ్ పాయింట్స్ అన్నీ కింద ఇవ్వడం జరిగింది. మీకు చూపిస్తాను. చూడండి, దీని వారీగా క్వశ్చన్ ఆన్సర్స్ మీకు మార్క్స్ అన్నీ అలర్ట్ అవుతుంటాయి.
తర్వాత కాబట్టి మీకు కానీ బుక్స్ కావాలంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్కి వెళ్తే వాళ్ళు ఆర్ఆర్బీ కంట్రోల్ ఆఫీసర్ అని చెప్తే మీకు వాళ్ళు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ బుక్స్లో మీకు పూర్తి సిలబస్ అలాగే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇలా పూర్తి సమాచారం ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. దాదాపుగా అన్ని ఆర్ఆర్బీలో కూడా ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ అయింది అన్నమాట. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి ఏ ఆర్ఆర్బీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో, ఏదైతే బెస్ట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మిత్రులు నాకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మరి డిగ్రీ, ఎనీ డిగ్రీ అన్నమాట. మీరు ఏ డిగ్రీ అయినా పర్లేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత మీరు సెలెక్ట్ అయ్యాక వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇది ఆర్ఆర్బీ జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అన్నమాట. కాబట్టి మన సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి మరి ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అలాగే సదర్న్ రైల్వే ఉంటుందన్నమాట. దాదాపుగా మనకి 30-40 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఓవరాల్గా అయితే 368 వేకెన్సీస్ అన్నమాట. మన దగ్గరలో బెంగళూరు, చెన్నై అలాగే ముంబై, కలకత్తా ఇలా దగ్గరలో జోన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జోన్కి అప్లై చేయడం లేదు, ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చాలన్నమాట మిత్రులారా. మరి ఇది వీడియో మిత్రులు. ఇన్ కేస్ మీరు కానీ మరొకసారి చెప్తున్నాను, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఏ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలన్నది ఇదే వెబ్సైట్లో అన్నమాట. ఈ వెబ్సైట్ లింక్ నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి.